ఓకే, ఇప్పుడైతే లెహంగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇది పక్కన పెట్టేసుకుని లెహంగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేద్దాము. ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ వేసుకుంటే ఏంటంటే మనము చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేటప్పుడు ఆ ఫ్యాబ్రిక్ అనేది జారిపోకుండా ఉంటుంది. ఓకే, మనకి ఎంత పెద్ద కుచ్చు కావాలన్నా పెట్టుకోవచ్చు అండి, లేదా ఎంత చిన్నది కావాలన్నా పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఓకే, నేను లైనింగ్ లేక ఈ ఫ్యాబ్రికే ఎక్కువ తీసుకున్నాను. 7 ఇంచెస్ వరకు తీసుకుని దాన్ని హాఫ్కి మడిచి స్టిచ్ వేసాను. ఇప్పుడు దీన్ని మనం ఇందాక స్టిచ్ వేసుకున్నాం కదా, ప్లీట్స్ పెట్టుకుని దానికైతే అటాచ్ చేసేద్దాము. ఈ విధంగా ఫస్ట్ అయితే అంచులకి కొంచెం ఇలా మడుచుకొని ఒక స్టిచ్ వేయాలి, ఒక 1/2 ఇంచు. ఇలా వేసుకున్న తర్వాత దీనికి అటాచ్ చేసుకోవడమే. ఫస్ట్ రిఫ్ లాగండి, రిఫ్ లాగి స్టిచ్ వేయండి, అప్పుడే గట్టిగా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసేస్తున్నాను. ఇంకా నాకు లైనింగ్ క్లాత్ మిగలేదండి, అందుకే నేను దీన్నే డబల్ తీసుకున్నాను. ఓకే, ఇది కూడా లాస్ట్లో స్టిచ్ వేసుకుని అటాచ్ చేయండి. ఇప్పుడు ఇది లోపలికి మడవాలి. ఓకే, ఇలా లోపలికి మడిచేసి ఒక కుట్టు వేయండి. కుట్టు వేసిన తర్వాత పైన కూడా ఇంకో 1/2 ఇంచు ఖర్చు వదిలి, కుట్టు కనిపిస్తుంది కదా మనకి తిరగేసినప్పుడు, ఆ కుట్టుకి పక్కన ఒక 1/2 ఇంచు పైన ఇంకో కుట్టు వేయండి, సరిపోతుంది. ఇప్పుడు లంగా అటాచ్ చేసేద్దాము. సైడ్లు అనేది అటాచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేయండి సైడ్స్కి అనేది. డబుల్ స్టిచ్ ఒకదాని మీద ఒకటి వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. మనం బాడీ పార్ట్ కోసం ఫ్రిల్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఫ్రిల్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ముందు ఫ్రిల్ కింద భాగంలో అటాచ్ చేస్తున్నాను, నడుం భాగం కాదండి, కింద ఫ్రిల్ దగ్గర. ముందు ఇలా అటాచ్ చేసుకుని లైనింగ్ అయితే తిరగేసుకోవాలి. ఓకే, మంచి వైపు అటాచ్ చేస్తున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇలా కొంచెం ఏమైనా ఖర్చులు ఉంటే కట్ చేసుకుని ఇలా తిరగేసుకుని మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా ఒక స్టిచ్ వేయాలి. ఇలా మొత్తం చుట్టూరా వేసుకోవాలండి, 3 సైడ్స్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్ అనేది మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కట్ వర్క్ ఉంది కదా, కట్ వర్క్ పోకుండా ఉండాలంటే మనము నీట్గా అటాచ్ చేయాలి. కాబట్టి నేను తీసుకున్న లైనింగ్ ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ తీసుకున్నాను, దాన్నే కొంచెం మడిచి 1/2 ఇంచ్ మడిచి ఇలా స్టిచ్ వేసుకుని హ్యాండ్ మొత్తం అటాచ్ చేసేసాను. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసాను. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుంది. 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, దీనికి లేస్ అటాచ్ చేద్దాం అన్నాను కదండి ఇందాక. బాగోకపోతే నాకైతే బాగోలేదని అనిపించింది, అందుకనే లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను. ముందైతే మనం హాఫ్ నెక్ కుట్టాం కదా, దానికి అటాచ్ చేస్తున్నాను. ముందు దానికి అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నడుము దాకా అటాచ్ చేస్తాను. ఇది మిర్రర్స్ లేస్ అండి, చాలా కష్టంగా ఉంది. దీనివల్ల నాకు స్టిచ్ కూడా చాలా ప్రాబ్లం అయింది. మిర్రర్స్ లేస్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మనం కింద ఫ్రిల్లా కట్ చేసుకున్నాం కదా అంబ్రిల్లా లాగా, దాన్ని అయితే తీసుకొచ్చి అటాచ్ చేసేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్కి, బాడీ పార్ట్కి. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. దాని మీద ఒక కుట్టు వేయండి ఇలా టర్న్ చేసిన తర్వాత. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ జస్ట్ గౌన్లకు వేసుకుంటాం కదా, అలా జస్ట్ చిన్న పట్టీ వేసుకుని ఈ ఫ్రిల్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఒకేసారి డబుల్ స్టిచ్ వేయొద్దండి, ఫస్ట్ ఒక స్టిచ్ వేసి దాన్ని తిరగేసి మళ్ళీ ఇంకో స్టిచ్ వేయండి. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేద్దాం. షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ వేసుకోవటమే. ఆల్రెడీ రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయిగా, నేను మీకు డిస్టర్బ్ అయిందని చెప్పాను కదా మిషను. ఇదిగో ఇలా వస్తుందండి కుట్టు, పోగులుగా రాకుండా కొంచెం ఏదో పట్టేసినట్టుగా వస్తుంది.
అంటే ఒక సూది ఒక మిర్రర్ మీద పడింది, అందువల్ల కొంచెం డిస్టర్బ్ అయింది స్టిచ్చింగ్. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను లాగుతున్నాను, అలాగవుతుంది స్టిచ్చింగ్. ఒక 2 రోజుల దాకా ఇలాగే ఉంటుంది, మళ్ళీ సెట్ అయిందాక. ఓకే, చాలా జాగ్రత్తగా చూసుకొని వేయండి. డబల్ స్టిచ్ వేయండి హ్యాండ్స్కి వచ్చేసి. ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది మొత్తం బాడీ పార్ట్ హ్యాండ్స్ సైడ్స్ జాయింట్ చేసేసుకోవడమే. ఓకే, హ్యాండ్ లూజ్ చూసుకుని ఎక్కడి వరకు మార్క్ చేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని చంక దగ్గర ఖర్చులన్నీ పైకి ఉండే విధంగా చూసుకోండి. ఇలా ఫ్యాబ్రిక్స్ అన్నీ లైన్గా పెట్టుకుని స్టిచ్ వేసుకోండి. ఇక్కడ నేను ఎందుకు చూస్తున్నానంటే ముందు కొంగి అక్కడ అసలు స్టిచ్ మంచిగా పడుతుందా లేదా, వెనక వైపు ఇలా పట్టేస్తుంది కదా అని చెప్పి నేను చూసుకున్నాను ఒకసారి. ఎందుకంటే కస్టమర్కి ఇవ్వాలి కదండి డ్రెస్, అందువల్ల మనం చూసుకునే స్టిచ్ వేయాలి. ఇలా డబుల్ స్టిచెస్ వేసుకుని కంప్లీట్ చేసేసాను. డ్రెస్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. ఇలా ఉంది ఫైనల్ లుక్. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.